హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఇంతకుముందు వీడియోలో మనం 20 ప్రశ్నలకు సంబంధించినటువంటి సొసైటీ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేస్తున్నాం. దానికి కొనసాగింపుగానే ఈ యొక్క వీడియో. అందులో భాగంగా 21వ ప్రశ్న, భారతదేశ ఈశాన్య ప్రాంతాలలో స్థిరపడినటువంటి జాతి ఏది అని అడుగుతున్నాడండి. అంతకంటే ముందు మనం గతంలో డిస్కస్ చేసినటువంటి ప్రశ్న, భారతదేశంలో మొదటగా వచ్చినటువంటి జాతి నిగ్రిటోలు. అదే భారతదేశంలో వ్యవసాయాన్ని ప్రారంభించిన జాతి వచ్చేసి ప్రోటో ఆస్ట్రేలియన్లుగా ఉండడం జరిగింది. అదే భారతదేశంలో ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి కదా, మిజోరాం, నాగాలాండ్, అలాంటి రాష్ట్రాలలో స్థిరపడినటువంటి జాతి వారే మాంగోలాయిడ్స్. వీరు ప్రధానంగా మనకి అస్సాం, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం రాష్ట్రాలలో ప్రధానంగా ఇలాంటి జాతి వారు కనిపించడం జరుగుతుంది. మరొకటి 22వ ప్రశ్న, ఆర్యుల చేత దాస్యులు అని పిలువబడినటువంటి జాతివారు ఎవరు అని అడుగుతున్నాడండి. ఆన్సర్ వచ్చేసి ద్రావిడియన్లు. భారతదేశంలో తొలి నాగరికత సింధు నాగరికత. ఆ సింధు నాగరికత ప్రజలను ద్రావిడియన్లుగా పిలవడం జరిగింది. అలాంటి ద్రావిడియన్ల తర్వాత, అంటే సింధు నాగరికత తర్వాత ఏర్పరిచిన నాగరికత ఆర్య నాగరికత. సింధు నాగరికత తర్వాత వచ్చినటువంటి ఆర్యులు అప్పటి వరకు ఉన్నటువంటి సింధు ప్రజలను లేదా ద్రావిడియన్లను దాస్యులు అని పిలవడం జరిగింది. ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. మరొకటి 23వ ప్రశ్న, భారతదేశంలో అధిక సంఖ్యలో ఉన్న జాతివారు ఎవరు? ఇలాంటి ప్రశ్నలండి తరచూ అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి భారతదేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి జాతి ప్రజలు వచ్చేసి ఇండో ఆరియన్లు. ఈ యొక్క ఇండో ఆరియన్లు అనేవారు భారతదేశంలో ఉత్తర భారతదేశానికి అధిక సంఖ్యలో వీరు ఉండడం జరిగింది. అదేవిధంగా రెండవ అధిక సంఖ్యలో ఉన్నటువంటి జాతివారు ఎవరు అంటే ద్రావిడియన్లు. ఈ యొక్క ద్రావిడియన్లు మాత్రం దక్షిణ భారతదేశంలో అధిక సంఖ్యలో ఉండడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో అత్యల్ప సంఖ్యలో, అతి తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి జాతివారు ఎవరు అంటే బ్రాకీసెఫల్స్. ఇది ప్రీవియస్ బిట్ అండి. వీరు ఈ యొక్క బ్రాకీసెఫల్స్ వారు ఎక్కడ ఉంటారంటే అండమాన్ ప్రాంతంలో ఉండడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ క్లియర్గా చూసుకోండి. భారతదేశంలో మొదటగా వచ్చిన వారు నిగ్రిటోలు. వ్యవసాయాన్ని ప్రారంభించింది ప్రోటో ఆస్ట్రేలియన్లు. ఈశాన్య ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకున్న జాతి మాంగోలాయిడ్స్. అదేవిధంగా దక్షిణ భారతదేశంలో ద్రావిడియన్లు, ఉత్తర భారతదేశంలోమో ఇండో ఆరియన్లు. అదేవిధంగా అత్యధిక సంఖ్యలో ఉండేవారు ఇండో ఆరియన్లు, అత్యల్ప సంఖ్యలో ఉండేవారు బ్రాకీసెఫల్స్ అని గుర్తుంచుకోండి. ఇక 24వ ప్రశ్న, మతం మత్తు లాంటిది మరియు ఉపశమనకారిణి అని అన్నది ఎవరు అని అంటుండు. ఈ మతం అనేది ప్రస్తుత దేశంలోనే ఒక మత్తులాగా వ్యాపించింది. అలాంటి తరుణంలోనే నాడు కారల్ మార్క్స్ అనేటువంటి వ్యక్తి ఇలాంటి స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో విభిన్న మతాల వారు ఉండడం జరిగింది. అందుచేతనే భారతదేశం వివిధ మతాలకు ప్రయోగశాలగా కూడా పరిగణించడం జరిగింది. ఇక 25వ ప్రశ్న, ప్రస్తుతం అనుసరిస్తున్నటువంటి మతాలలో అత్యంత అధునాతనమైన మతం ఏది భారతదేశంలో అని ప్రశ్న అడుగుతున్నాడండి. భారతదేశంలో ప్రస్తుతం అనేక మతాలకు నిలయంగా ఉండడం జరిగింది. భారతదేశంలోనే అనేక మతాలు పుట్టి ప్రపంచవ్యాప్తంగా కూడా తమ యొక్క ప్రాబల్యాన్ని సంపాదించుకోవడం జరిగింది. అలాంటి అనేక మతాలకు పుట్టినిల్లైన భారతదేశంలో అత్యంత అధునాతనమైన మతంగా సిక్కు మతం అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో అత్యంత పురాతనమైన మతం హిందూ మతం అని గుర్తుంచుకోండి. అదే అధునాతన మతం అయితే మాత్రం సిక్కు మతం. ఇలాంటి భారతదేశంలో పుట్టినటువంటి అనేక మతాలను కనుక చూసుకున్నట్లయితే జైనం, బౌద్ధం, చర్వక, అజీవక మతాలకు పుట్టినిల్లు భారతదేశం అని గుర్తుంచుకోండి. 26వ ప్రశ్న, 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక సంఖ్యలో జనాభాను కలిగి ఉన్న మతం ఏది అని అంటుండు. మనకి ప్రస్తుతం అయితే
ప్రామాణికంగా తీసుకున్న జనాభా లెక్కలు 2011 లెక్కలే. అప్పటి నుంచి నేటి వరకు ఎలాంటి జనాభా లెక్కలు చేయలేదు కాబట్టి మనం ఈ యొక్క 2011 జనాభా లెక్కలని ప్రామాణికంగా తీసుకొని ఆ యొక్క లెక్కలని మనం చదువుకుంటున్నాం. అందులో భాగంగా 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి మతస్థులు హిందూ మతస్థులు, దాదాపుగా 79.8% హిందువులు ఉండగా, రెండవ సంఖ్యలో అత్యధిక సంఖ్యలో ముస్లింలు 14.23%గా ఉండగా, క్రిస్టియన్లు 2.30%గా, సిక్కులు 1.7%గా, బౌద్ధులు 0.7%గా, జైనులు 0.37%గా ఉండడం జరిగింది. 27వ ప్రశ్న, హిందూ సామాజిక నిర్మాణానికి కులం ఉక్కు కవచమని పేర్కొన్నది ఎవరు అని అంటుండు. ఈరోజు హిందూ సమాజంలో మాత్రమే అత్యంత ప్రాబల్యనది ఏదైనా ఉంది అంటే అది కులం మాత్రమే. అలాంటి కులమే ఈ యొక్క హిందూ సామాజిక వ్యవస్థకు ఒక ఉక్కు కవచంలా ఉంది అని పేర్కొన్నటువంటి వ్యక్తి ఏఆర్ దేశాయ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. గతంలో అడిగినటువంటి ప్రశ్న. హిందూ సామాజిక వ్యవస్థకి కులం ఒక ఉక్కు కవచం అని పేర్కొన్నది క్రింది వారిలో ఎవరు అన్నారు. కాబట్టి ఏఆర్ దేశాయ్ అని గుర్తుంచుకోండి. ఈ కులం అనే సామాజిక సంస్థ ప్రపంచంలో ఎక్కడ లేదండి, కేవలం భారతదేశంలోనే జన్మించింది, భారత్ మాత్రమే పరిమితమైంది. కాబట్టి భారతీయ సమాజంలో మనకు అదనంగా కనిపించేటువంటి ఒక సామాజిక సంస్థ అది ఏదైనా ఉంది అంటే అది కేవలం కులం మాత్రమే అని గుర్తుంచుకోండి. అలాంటి భారతదేశంలో ప్రస్తుతం 5,000కు పైగా కులాలు ఉండడం జరిగింది. మరొకటి 28వ ప్రశ్న, ఎన్సైక్లోపీడియా ఆఫ్ సోషల్ సైన్సెస్ వారి ప్రకారం ఇండియాలో ఎన్ని ప్రధాన సమూహాలకు చెందిన భాషా కుటుంబాలు కలవు అని అడుగుతున్నాడు. కాబట్టి ఇక్కడ మనం దేని ఆధారంగా ఈ యొక్క భాషా కుటుంబాలను వర్గీకరించామంటే ఎన్సైక్లోపీడియా ఆఫ్ సోషల్ సైన్సెస్ వారి ప్రకారం అని గుర్తుంచుకోండి. వారి ప్రకారం భారతదేశంలో ప్రస్తుతం 5 రకాల భాషా కుటుంబాలు అనేవి కలవు. ఒకటి నిగ్రాయిడ్ భాషా కుటుంబం, రెండవది ద్రావిడ భాషా కుటుంబం, మూడవది ఇండో ఆరియన్ భాషా కుటుంబం, నాలుగవది ఆస్ట్రో ఏషియాటిక్ భాషా కుటుంబం, ఐదవది సైనో టిబెటియన్ భాషా కుటుంబం అని గుర్తుంచుకోండి. ఇలా 5 భాషా కుటుంబాలలో ప్రస్తుతం భారతదేశంలోనే అత్యధిక మంది ఏ భాషా కుటుంబానికి సంబంధించిన వారు అంటే ఇండో ఆరియన్ భాషా కుటుంబానికి సంబంధించిన వారు. వీరు భారతదేశంలో దాదాపుగా 70% ఉండడం జరిగింది. అదేవిధంగా రెండవ సంఖ్యలో అత్యధిక సంఖ్యలో ఉన్న భాషా కుటుంబం ద్రావిడియన్ భాషా కుటుంబం. వీరు దాదాపుగా 20% పైగా ఉండడం జరిగింది. ఇలాంటి 5 భాషా కుటుంబాలలో అత్యంత పురాతనమైన భాషా కుటుంబం ఏది అంటే నిగ్రాయిడ్ భాషా కుటుంబం అని గుర్తుంచుకోండి. అదే భారతదేశంలో ప్రస్తుతం 1652 మండలికాలు ఉండగా ఈ యొక్క భాషలకు సంబంధించిన షెడ్యూల్ రాజ్యాంగంలో 8వ షెడ్యూల్ ఉంది. అలా 8వ షెడ్యూల్లో భాషలను 22 భాషలను గుర్తించడం జరిగింది. ఇక చివరిగా గుర్తించినటువంటి భాషలుగా మనం చూసుకున్నట్లయితే బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి అనేటువంటి యొక్క చివరి భాషలను 2003లో చట్టం చేసి 2004లో వీటిని రాజ్యాంగంలో చేర్చారు 92వ రాజ్యాంగ సవరణ ప్రకారం. మరొక ప్రశ్న అండి, 29వ ప్రశ్న, ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఎన్ని భాషలను క్లాసికల్ లాంగ్వేజ్గా గుర్తించింది అని అడుగుతున్నాడు. ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి 6 భాషలని యొక్క క్లాసికల్ లాంగ్వేజెస్గా గుర్తించారు. అందులో భాగంగా మొదటగా గుర్తించబడిన భాష తమిళం భాష 2004 సంవత్సరంలో ఈ యొక్క భాష క్లాసికల్ హోదా పొందగా 2005 సంవత్సరంలో సంస్కృతం, 2008 సంవత్సరంలో కన్నడ, ఇదే 2008 సంవత్సరంలో తెలుగు భాష కూడా క్లాసికల్ లాంగ్వేజ్ హోదా పొందింది. కాబట్టి అడగడానికి అవకాశం ఉందండి, తెలుగు భాష ఏ సంవత్సరంలో క్లాసికల్ లాంగ్వేజ్ హోదా పొందింది అంటే 2008. అదేవిధంగా మలయాళం 2013, ఒడియా అనేది
2014 సంవత్సరంలో ఈ యొక్క హోదాను పొందడం జరిగింది. క్లాసికల్ లాంగ్వేజ్ హోదా పొందిన భాషలు ప్రధానంగా భారతదేశంలో ఎన్ని ఉన్నాయి అంటే 6 ఉన్నాయి అని గుర్తుంచుకోండి. 30వ ప్రశ్న, జాజ్మనీ అనే పేరును మొదటగా ఉపయోగించిన వారు ఎవరు అని అడుగుతున్నాడు. ఈ యొక్క జాజ్మనీ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించినది వైజర్ అనేటువంటి వ్యక్తి. చాలా ఇంపార్టెంట్, ఇది కూడా ప్రీవియస్ బిట్ అండి. జాజ్మనీ వ్యవస్థను మొదటిసారిగా వినియోగించింది వైజర్. ఇతను వ్రాసినటువంటి హిందూ జాజ్మన్ విధానంలో ఈ యొక్క పదాన్ని అయితే వివరించడం జరిగింది, ఈ యొక్క పదాన్ని వాడడం జరిగింది. ఏంటిది అసలు జాజ్మనీ అంటే? భారతదేశంలో ఉన్నటువంటి వివిధ కులాల మధ్య కనిపించేటువంటి కులపరమైన వృత్తి సేవల వినిమయమే ఈ యొక్క జాజ్మనీ వ్యవస్థ. ఈ యొక్క జాజ్మనీ వ్యవస్థలో కుల వృత్తి సేవలు అనేవి మార్పిడి జరుగుతాయి. అదేవిధంగా ఈ జాజ్మనీకి సంబంధించి యజమాన్ అనేటువంటి సంస్కృత పదం నుంచి ఈ యొక్క జాజ్మన్ అనే పదం అనేది ఉద్భవించడం జరిగింది. యజమాన్ అనగా అర్థం యజ్ఞాలను నిర్వహించే వాడు అని, సేవలను అందించే వ్యక్తిని ప్రజా లేదా కామిన్ అని పిలవడం జరుగుతుంది. ఇది కూడా అడిగారండి. జాజ్మన్ వ్యవస్థలో సేవలను అందించే అటువంటి వ్యక్తిని ఏమని పిలుస్తారని అడగడం జరిగింది. ప్రజా లేదా కామిన్ అని గుర్తుంచుకోండి. జాజ్మన్ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించింది వైజర్. 31వ ప్రశ్న, పురుషార్థాలలో అత్యుత్తమ పురుషార్థం ఏది అని అడుగుతున్నాడండి. వీటిలో అత్యుత్తమైనటువంటి పురుషార్థం ఏదైనా ఉంది అంటే అది మోక్షం అండి. మొత్తంగా పురుషార్థాలు 4 ఉంటాయి. ఒకటి ధర్మం, రెండవది అర్థం, మూడవది కామం, నాలుగవది మోక్షం. ఈ యొక్క ఒక్కొక్క దాని గురించి అధ్యయనానికి సపరేట్గా శాస్త్రాలు కూడా ఉన్నాయి. ధర్మం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ధర్మశాస్త్రం అని, అర్థం గురించి అధ్యయనం చేసే శాస్త్రం అర్థశాస్త్రం అని, కామం గురించి అధ్యయనం చేసే శాస్త్రం కామశాస్త్రం అని గుర్తుంచుకోండి. వీటిలో అత్యుత్తమమైన పురుషార్థం వచ్చేసి మోక్షం. ఇక 32వ ప్రశ్న, చతుర్వర్ణ వ్యవస్థ గురించి తెలిపే అటువంటి వేదం ఏది అని అడుగుతున్నాడు. ఈ యొక్క చతుర్వర్ణ వ్యవస్థ అనేది భారతదేశంలో ప్రధానంగా కనిపిస్తున్నటువంటిది. ఇందులో భాగంగా 4 వేదాలు ఉన్నాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఈ 4 వేదాలలో మొదటగా ఉన్నటువంటి ఋగ్వేదంలో 10వ ఖండంలో పురుషార్థ సూక్తంలో ఈ యొక్క చతుర్వర్ణ వ్యవస్థ గురించి వివరించడం జరిగింది. ఈ చతుర్వర్ణ వ్యవస్థ ప్రకారం వివిధ వర్ణాల వారు ఏ విధంగా జన్మించారో కూడా ఇందులో వివరించారండి. తల నుండి బ్రాహ్మణులు, భుజాల నుంచి క్షత్రియులు, తొడల నుంచి వైశ్యులు, పాదాల నుండి శూద్రులు ఆవిర్భవించారని ఈ యొక్క పురుషార్థ సూక్తం అనేటువంటి గ్రంథం వివరించింది. ఇక 33వది, వర్ణాశ్రమ ధర్మాలు ఎన్ని అని అంటున్నాడు. వర్ణాశ్రమ ధర్మాలు ప్రధానంగా మనకి 4 కనిపిస్తాయి. బ్రహ్మచార్యాశ్రమం, గృహస్థాశ్రమం, వనప్రస్థాశ్రమం, మరోది సన్యాసాశ్రమం. ఈ 4 వర్ణాశ్రమ ధర్మాలలో అత్యంత ముఖ్యమైనది గృహాశ్రమం అని గుర్తుంచుకోండి. ఇక 34వ ప్రశ్న, గృహాశ్రమంలో ప్రతి వ్యక్తి ఎన్ని యజ్ఞాలను నిర్వహించాలి? ఈ యొక్క వ్యక్తి గృహాశ్రమంలో ఉన్న సమయంలో అతను ప్రధానంగా 5 యజ్ఞాలనైతే నిర్వహించవలసి ఉంటుంది. ఒకటి వచ్చేసి దైవయజ్ఞం, రెండవది బ్రహ్మయజ్ఞం, మూడవది పితృయజ్ఞం, నాలుగవది భూతయజ్ఞం, ఐదవది నరయజ్ఞం అని గుర్తుంచుకోండి. 35వ ప్రశ్న, భారత రాష్ట్రపతి నేటి వరకు ఎన్ని రకాల గిరిజన తెగలను దేశవ్యాప్తంగా గుర్తించారు? భారత రాష్ట్రపతి నేటి వరకు అయితే 230 గిరిజన తెగలని గుర్తించడం జరిగింది. ఈ యొక్క 230 గిరిజన తెగలకు సంబంధించిన ప్రజలు 8.6% జనాభాలో ఈ యొక్క గిరిజనులు ప్రస్తుతం నివసించడం జరుగుతుంది. ఈ యొక్క 730 గిరిజన జాతులలో అంతరించడానికి సిద్ధంగా అంటే పీవీటీజీ హోదాను పొందినటువంటివి
75 గిరిజన తెగలు త్వరలో అంతరించడానికి సిద్ధంగా ఉన్నట్లు గుర్తించడం జరిగింది. వీటిలో అత్యధికంగా పీవీటీజీలు కలిగిన రాష్ట్రం వచ్చేసి ఒడిశా రాష్ట్రం. ఈ యొక్క ఒడిశా రాష్ట్రంలో 13 పీవీటీజీలు అంతరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణలో 32 గిరిజన తెగలు ఉంటాయి. అందులో అంతరించడానికి సిద్ధంగా ఉన్న గిరిజన తెగలు 4 అండి. ఒకటి చెంచులు, 2 కోలాంలు, 3వది తోడాలు, 4వది కొండారెడ్లు. ఇందులో మొదటగా పీవీటీజీ హోదా పొందింది తెలంగాణలో అయితే చెంచులు అని గుర్తుంచుకోండి. ఇవండి 35 ప్రశ్నలు. ఇక కులానికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి మనం తదుపరి వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే కులానికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ టాపిక్ నుంచే క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి కులానికి సంబంధించి మిగతా క్వశ్చన్లను తదుపరి వీడియోలో మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.